కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అపొల్లో ఎవడు? పౌలు ఎవరు? పరిచారకులే కదా. ఆ రోజుల్లో అంటే ఈ మత శాఖలుగా విడిపోవటం అనేది క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైంది. ఇది మొదటి శతాబ్దంలో రాశారు ఈ పుస్తకాన్ని. పౌలు గారు యూరోప్లో ఉన్న కొరింథీయులకి మొదటి శతాబ్దంలో మొదటి 100 సంవత్సరాల్లో రాసిన పుస్తకం ఇది. ఇది రాసి ఇప్పటికీ 1925 సంవత్సరాలు, 2025లో నుంచి 1900 సంవత్సరాలు తీసేస్తే 100 సంవత్సరాల క్రితం రాయబడింది అక్కడ. అప్పుడు రాయబడిన మాటలు ఇవి. అప్పటికే 125 years అప్పటికే అక్కడ భాగాలుగా విడిపోయారు. శాఖలు అంటారు. ముందు వ్యక్తుల పేర్ల మీద విడిపోయారు, ఆ తర్వాత గుంపుల పేరు మీద విడిపోయారు, ఆ తర్వాత చర్చిల కింద ఫామ్ అయి విడిపోయారు. ఆ రోజు ఈ మొదటి కొరింథీ పత్రికలో అయితే 4 భాగాలు చెప్తాడు. క్రీస్తువాడు, కేఫావాడు, అంటే పేతురువాడు, క్రీస్తువాడు, అపొల్లోవాడు, పౌలువాడు. అక్కడ 4 ఉంటారు, ఇక్కడ 2 పేర్లే చెప్పాడు. అంటే ఈ 4వ వచనంలో ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అంటే లోక సంబంధులు, వాళ్ళు లోక సంబంధులు. దానికి పౌలు గారు అంటున్నారు, ముందు తన పేరు పెట్టుకున్నాడు. నేను పౌలు వాడను, 4వ వచనం, నేను అపొల్లో వాడను అని మీరు చెబుతున్నప్పుడు మరి మీరందరూ ప్రకృతి సంబంధాలైన మనుషులు కారా? మీలో చాలామంది మేము సుందరరావు గారి చర్చికి వెళ్తామండి అని. అసలు ఆ భాష మంచిది కాదు. నా సంఘం ఏంటి? ఇది నాది కాదు, క్రీస్తుది, క్రైస్ట్ చర్చ్. దానికి ఈ మొదటి కొరింథీ పత్రికలో కొంచెం విశదీకరణ బాగా చెప్తాడు ఆయన. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో 12వ వచనం, 13వ వచనం, 12, 13, 12వ వచనం తర్వాత 13వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను పేతురు వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. అంటే 4 భాగాలు ఇక్కడ. దానికి పౌలు అంటాడు 13వ వచనంలో, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? లేదా పౌలనే నేను మీ కొరకు సిలువ వేయబడ్డానా? నా పేరు మీద పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనాను చెప్పుకొనకుండునట్లు అంటున్నాడు. నేను బాప్తిసం ఇస్తానే తప్ప నా పేరులో ఏమీ లేదు, క్రీస్తు పేరులో ఉంది.
కనుక ప్రియులారా, వ్యక్తుల పేరు మీద ముందు విడిపోయారు, తర్వాత గుంపుల పేరు మీద జనం కూడుకున్న దాన్ని బట్టి అలాగా భాగాలు. ఇలాగా ఇప్పటికీ సుమారు 3,000-4,000 మతశాఖలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సుమారు 4,000, 3,000-4,000 మతశాఖలు. మనకు తెలిసిన ఎన్నో మతశాఖలు ఉన్నాయి మన విశాఖపట్నంలోనే. పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర కానీ ప్రారంభమైతే అక్కడ ఉన్నది, అక్కడ చర్చి పేరు గుర్తుంది ఏమైనా? పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర మొట్టమొదటి చర్చ్ అది. లండన్ మిషన్ కాదు నాన్న, అది యూనియన్ చాపల్. ఏం పేరు చెప్పారు? యూనియన్ చాపల్ ఎక్కడికి వచ్చింది కాదు. నేను ఇప్పుడు ఏం చెప్పాను? మీరు చెప్తుంటే నేను మర్చిపోతున్నాను. యూనియన్ చాపల్ అక్కడ ఉండేది. అక్కడి నుంచి జగదంబ దగ్గరికి వచ్చారనుకోండి. మీరు జగదంబ దగ్గర మీరు మీటింగ్స్ కానీ అద్దెకు తీసుకున్నారు కదా, వాళ్ళ హాల్ని కిందనే సెల్లార్లో ట్రినిటీ లూథరన్ చర్చ్. అది ట్రినిటీ లూథరన్ చర్చ్. జగదంబకు ఒక పక్క, జగదంబకి అవతల పక్కకి వెళ్ళేసరికి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్, అంటే 7వ రోజు సంఘం. 7వ రోజు సంఘం. మరి అది యూనియన్ చాపల్ ఏంటి? మేము యూనియన్గా కూడుకుంటున్నాం ఇక్కడ. మేము యూనియన్గా కూడుకుంటామని కొందరు, మేము లోదర్ గారు కదా, ఇది రామన్ క్యాథలిక్ టైంలో విభజన జరిగింది అని మర్చిపోయాం. మళ్ళా అక్కడే ఒక విశాఖపట్నం 1 అది, అదే ఇందాక మన యూనియన్ చాపల్ చర్చ్. ఆ దగ్గరే ఆర్సిఎం చర్చ్ ఉంది, చాలా పెద్దది. అది పిల్లల స్కూల్, అది కూడా అందులో నడుస్తూ ఉంటుంది పాత రిజిస్టర్ ఆఫీస్ దగ్గర. ఆర్సిఎం చర్చ్ రోమన్ క్యాథలిక్. ఆర్సిఎం అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ అని. అక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చేసరికి యూనియన్ చాపల్ చర్చ్. ఇక్కడ యూనియన్ చాపల్ ట్రినిటీ లూథరన్ చర్చ్. యువతలకు వచ్చేసరికి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. అక్కడి నుంచి పైకి వచ్చేసరికి సెయింట్ యాంథనీ, అక్కడ మళ్ళీ ఆర్సిఎం చర్చ్. అక్కడి నుంచి మరి ఇంకా ఇకలాగా యువతలకు ఈ చివరికి వచ్చేసరికి పెద్ద చర్చిలు అంటూ కల్వరి ఎప్పుడు కదమ్మా, ఇంకా అక్కడ ఉంది ఒక చర్చి, ఏదో మంచి చర్చి, దాని పేరు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి దాటుకొని మనం వస్తే ఇక్కడ ఈ మధ్యని, అంటే ఇంటింటా చిన్న చిన్న చర్చిలు కాక ఇవన్నీ కూడా పెద్ద చర్చిలు చెప్తున్నాను మీకు. ఇంటికి ఒక సంఘం ఉంది, ఇంటికి ఒక సంఘం. ఇలాగా ఈ చర్చిలు అలా పెట్టుకొని వస్తే బ్యాప్టిస్ట్ చర్చిలు, బ్రదరన్ చర్చిలు, రోమన్ క్యాథలిక్ చర్చిలు, తర్వాత బైబిల్లో ఉన్న పేర్ల మీద చర్చిలు, బైబిల్ పేరు మీద ఉన్న చర్చిలు. బైబిల్ పేరు మీద ఉన్న చర్చిలు అంటే షాలేము చర్చు, బెరయా చర్చు, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మన చర్చ్ ఏం చర్చి? క్రైస్ట్ చర్చ్ అని పేరెట్టాం. మనం ఎవరి పేరు పెట్టుకోకుండా నా పేరు మీరు పెడుతున్నారు. మేము సుందరరావు గారి చర్చ్ అని. అసలు ఆ పదం మంచిది కాదు, తప్పుడు పదం అది. మీరు పౌలు వారా అని పౌలు గారు అడుగుతున్నారు ఇక్కడ. మీరు ఎందుకు అలా చెప్పుకుంటున్నారు? నా పేరు చెప్పకండి అని. క్రైస్ట్ చర్చ్ అని చెప్పండి. మళ్ళీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనకండి. మళ్ళీ అదొక చర్చ్ ఉంది తిరగేసి.
చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రైస్ట్ చర్చ్. క్రైస్ట్ చర్చ్ వేరు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ వేరు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అర్థం ఒకటే కానీ భావాలు వేరు వీళ్ళవి. మన భావాలు వేరు, వాళ్ళు వేరు. ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేసరికి వాళ్ళు వాయిద్యములు వాయించకూడదు, స్త్రీలు అస్సలు నోరెత్తి మాట్లాడకూడదు, ఈ బోర్డు ఉండాలి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డు పెట్టాలి. ఇలాగా చాలా కండిషన్స్ ఉన్నాయి వాళ్ళవి. కనుక ఇకపోతే పండగల పేర్లు అంటే అమ్మా పెంతెకోస్తు, అలాగపోతే కోనేరు చర్చి, ఇక్కడ బెతస్తా చర్చి, ఆ పక్కన లోగస్ చర్చి. ఇంకలా మనం వెళ్ళిపోతే ఎక్కడ అక్కడ ఉంటుంది కదండి, ఇది 4 ఎన్ఏడి జంక్షన్ దగ్గర అదే చర్చి. ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చి. ఎయిర్పోర్టు అంటే విమానాశ్రయపు సంఘము. అది ఎయిర్పోర్ట్ చర్చి ఒకప్పుడు. ఇక్కడ ఉందా ఎయిర్పోర్ట్ చర్చి? కంచరపాలెంలో ఉన్నది ఎయిర్పోర్ట్ చర్చి. ఇది యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్. కానీ మరి యునైటెడ్ ఎక్కడ కలిసారు వాళ్ళు? కలవలేదు బాప్టిస్ట్ వాళ్ళు. ఎక్కడికో అలిపురంలో బాప్టిస్ట్ చర్చ్ ఒకటి ఉంది, మరి అక్కడ ఒక బాప్టిస్ట్ చర్చ్ ఒకటి ఉంది. మద్దిలపాలెం కాదు, మద్దిలపాలెం దగ్గర ఒక బాప్టిస్ట్ చర్చ్ ఉంది. ఆ తర్వాత గోపాలపట్నంలో ఒక బాప్టిస్ట్ చర్చ్ ఉంది. ఎన్నో బాప్టిస్ట్ చర్చిలు ఉన్నాయి. ఇక మిగతా పేర్లు, ఊర్ల పేర్లు, కోనేరుల పేర్లు, కొండల పేర్లు, పండగల పేర్లు, ఈ పేర్ల మీద చర్చిలన్నీ ఉన్నాయి. చర్చ్ అని అంటే ముక్కలైపోయారు. అలాగని వీళ్ళందరూ ఒకటి కాదు. మళ్ళీ మీరు ఒకసారి వాళ్ళ చర్చికి కూడా వెళ్ళి చూడండి. ఒకసారి ఒక ఆదివారం వెళ్ళండి, ఇక్కడికి రాకపోయినా వాళ్ళ సంగతి తెలుస్తుంది మీకు. మీరు అక్కడికి వెళ్ళి ఒక ఆరాధనలో కూర్చొని రండి, మీకు మొత్తం కథ అర్థమైపోద్ది. తట్టుకోలేరు మీరు వాళ్ళ దగ్గర, మీరు వాళ్ళని తట్టుకోలేరు. అన్ని మనుష్యులు కల్పించు పద్ధతులు. మార్కు సువార్త వాళ్ళు ఎవరు కల్పించారు మరి అవన్నీ? కొత్త పద్ధతులన్నీ ఆయా సంఘాల్లో ఆయా రకాల పద్ధతులు ఉన్నాయంటే అవి బైబిల్లో లేవు. బైబిల్లో ఏమైనా ఉంటే మనమే ఉన్నాయి. ఆదివారం రొట్టె విరవడం, కూడడం, ఆదివారం ఆరాధన కూడడం, మనం బైబిల్లో ఉన్నవి. రొట్టె, ద్రాక్షారసం, పాటలు పాడటం, వాయిద్యాలు వాయించటం, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి, వాళ్ళలో లేవు. అర్థమైందా? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ వచనం అందరూ తీసి చూడండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు. యేసుప్రభు అంటున్నాడు ఈ మాటలో. మొదటి శతాబ్దంలో యేసుప్రభు వారు అంటున్నారు ఈ మాటలో. ఎందుకంటే మీ సొంతోళ్ళు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీరు గాబరా పడిపోయి తెలియకుండా ఏడుపు మొక్కం పెట్టేయకండి. వాళ్ళకి మీరు చెప్పగలగాలి, ఇవన్నీ మీరు వాళ్ళకి చెప్పగలగాలి. యేసు ప్రభు వారు స్వయంగా అంటున్నారు ఏమని? వారు మానవులు కల్పించిన పద్ధతులు, మనుష్యులు కల్పించిన పద్ధతులు. నేను ఉపదేశించానని నా మీద పెట్టేస్తున్నారు. దేవోపదేశములని బోధించుచు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు. దేవుడు మాకు చెప్పాడు, మీరు బచ్చాళ్ళు, మీరు వినండి. మాకు తెలుసని మీరు అనకుండా మళ్ళీ ఎలా చెప్తారు? మీకు అసలు ఏం తెలీదు, మీరు కొత్తోళ్ళు, మీరు చిన్నపిల్లలు, ఇందులో బైబిల్లో జ్ఞానం లేదు మీకు అని మీకు చెప్తారు వాళ్ళు. మానవులు, యేసుప్రభు అంటున్న మాట మర్చిపోకండి. అది మనం చదువుతున్న మాట యేసుప్రభు స్వయాన్న చెబుతున్న మాట. ఏమనుంది దానికి ముందు? ఏముంది? యేసుప్రభు చెప్తున్నట్టుగా ఉంటా చూడరా. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను. అందుకు ఆయన అంటే ఆయన ఎవరు?
దేవుడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడున్నాడు, తండ్రి అయిన దేవుడున్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఏ దేవుడు? దేవుడు కల్పించిన పద్ధతులు అంటే వారు మానవులు కల్పించిన పద్ధతుల్ని దేవుడు కల్పించిన పద్ధతులు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. దేవుడే చెప్తున్నాడు అని. దేవుడు అంటే తండ్రి. ఉట్టి దేవుడు అనే పదం ఉపయోగించాడంటే తండ్రి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఎవరుండగా సృష్టించాడు? క్రీస్తు లేకుండా ఏది కలుగలేదు. అది ఎక్కడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మను కొట్టుకు చచ్చిపోతున్నారు. అనవసరంగా వాళ్ళు తొందరపడకూడదు. ఇలాంటి విషయాల్లో బైబిల్పై పాండిత్యం ఉండాలి. పాండిత్యం అంటే నాలాగ 25 సంవత్సరాలు చదవాలి బైబిల్. అప్పుడు బైబిల్ అర్థం అవుతుంది. అంతేగాని ఏదో ఇంగ్లీష్ పద్యాలు నేర్చుకున్నట్టు, తెలుగు పద్యాలు నేర్చుకున్నట్టు అలా నేర్చుకుంటే బైబిల్ రాదు. ఇప్పటికీ 75 సంవత్సరాలు ఇప్పటికీ చదువుతున్నాను. నాకు 75 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ చదువుకుంటున్నాను. మరి మన పిల్లలు చిన్నపిల్లలే, వాళ్ళు కాట్లాడుకుంటున్నారు. చిన్నపిల్లలు కాట్లాడుకుంటున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అసలు లేరు, ఒకరే ఉన్నారని కొంతమంది. లేదండి, తండ్రి త్రిత్వమా ఏకత్వమా అనే దాని గురించి నేను 25 ఏళ్ల క్రితం రాశాను. త్రిత్వమా ఏకత్వమా? త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, లేదంటే యేసుక్రీస్తేనా, లేదంటే తండ్రి అయిన దేవుడేనా, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడైనా, ఎవరో ఒకరు కావాలి వాళ్ళకి. కనుక ఇలాంటి కారణాలు, అన్రీజనబుల్ కారణాలన్నీ పెట్టుకున్నారు. దీన్ని పోటీల మీద చదివితే ఇది రాదు. పోటీలు వద్దండి. నేను ఎవరితో పోటీలు చేశాను అనుకున్నారు మీరు? నాస్తికుడు, భారత హేతువాద సంఘ అధ్యక్షుడు ఎన్వి బ్రహ్మం బైబిల్ బండారం అని రాసి హైకోర్టుకి వెళ్ళాడు. అలాంటి వాళ్ళతో పోరాడాను నేను. వీళ్ళు కుమ్ములాడేసుకుంటున్నారు. వీళ్ళు కుక్కలు వీధులు కుక్కలు కాట్లాడుకున్నట్టు వీళ్ళు కాట్లాడుకుంటున్నారు. ఇది ఎలాగంటే నేర్చుకుంటేనే కానీ తెలీదు. వాదించుకుంటే నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు. ఎవరితో చెప్పుకో, నేను విన్నాం. నువ్వు 4 అన్నా నేను విన్నంటాడు. మరి వాడితో మీరు పోటీ ఏటరా బాబు? ఎందుకు వాదాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? బైబిల్ తెలిసి నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు. నేను పట్టింది నాకు తెలుసా మీకు తెలుసా అంటాడు. నువ్వే పట్టావురా, ఒకసారి చూడు నీ శంఖలో ఉన్న కుందేలుని. నీ శంఖలో ఉన్న కుందేలు పైకెత్తి నీ కళ్ళ ముందుకు తెచ్చి లెక్కెట్టి ఎన్ని కాళ్ళు ఉన్నాయో దానికి. అది మనకు తెలుసు 4 కాళ్ళు అని, కానీ వాడికి తెలియదు. అలాగని నువ్వు వాదిస్తే వాడు ఒప్పుకోడు. నేను ఒప్పుకోను 3 అంటాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నా పోటీ ఎలాడదో తెలుసా మీకు? నేను ఓడిపోతే క్రైస్తవ్యాన్ని వదిలేసి నాస్తికత్వంలో కలిసిపోతానన్నాను. అది పోటీ. తొడగొట్టాలంటే ఎముకుంటే ఏం తగులుతుంది? శబ్దం రాదు. తొడ దగ్గర ఎముకుంటే శబ్దం రాదు. కండ ఉండాలి. కండ ఉంటే శబ్దం వస్తుంది. తొడగొట్టడం అంటే తొడ కొట్టాను, జబ్బ చరిచాను. మరి నేను ఎన్ని చేశాను? మరి ఇళ్ళగా ఏటు నోట్లో ఆడి తప్పు అంటే ఈడి తప్పు, ఈడి తప్పు అంటే ఆడి తప్పు, అన్ని తప్పు ఉంటే హైందవ సోదరులు ఎలా చూస్తారు? ఓర సన్నాసులారా, మాయి తప్పు అని మీరు చెప్తారు. మీవే తప్పులురా. ముందు మీ తప్పులన్నీ సర్దుకొని అప్పుడు సువార్త చేయడానికి రండి అంటాడు. అందుకే కదా శుభ్ర చెతగొట్టేస్తున్నారు ఎక్కడ కనపడిన అక్కడ మనోళ్ళని. బయటికి వెళ్తే మన వాళ్ళని సహించుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే మనలో మనమే కాట్లాడుకుంటుంటే ఎలా మనం వాళ్ళకి చెప్పగలం? హైందవ సోదరులకి మనం చెప్పడం బాధ్యత. వింటారు, వినరా? వద్దు. నువ్వు త్రిత్వం గురించి చెప్తావా? త్రిత్వం గురించి చెప్పుకొని వెళ్ళిపో. పోటీ అంటావా? ఎవరు వదిలేసుకుంటారో చెప్పండి. అందరి మధ్యనే
ఒక పోటీ పెట్టండి. నువ్వు ఓడిపోతే అప్పుడు జడ్జిలు ఉండాలి. మీరిద్దరే జడ్జిలు కాదు, మీ ఇద్దరు వాదించుకున్నారు. ఇద్దరు లాయర్లు ఒక కేసు గురించి వాదిస్తారు. ఎవడ నెగ్గుతాడో జడ్జి వాళ్ళకే రాసేస్తాడు ఆ ఆస్తి. ఈ కేసులో నిజం ఉంది కనుక ఇది వీళ్ళకి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని కోర్టు ఇస్తే జడ్జిమెంటు. అది పద్ధతి. ఆ పద్ధతి ప్రకారంగా కాకుండా నువ్వు ఛాలెంజ్ అంటే నువ్వు ఛాలెంజ్. ఏమి ఛాలెంజ్లు రా బాబు మీ ఛాలెంజీలు? ఇలాంటి ఛాలెంజీలు చేయకండి. అలాగే దిదాత్తో ఛాలెంజ్ చేశాను. ఎక్కడ? డర్బన్ సిటీ, సౌత్ ఆఫ్రికా. అక్కడ ఉన్నోడికి ఛాలెంజ్ చేశాను విజయవాడ. విజయవాడ లక్షల మంది ప్రజలు. నేనేమన్నాను? నేను ఓడిపోతే నేను ఇస్లాంలో కలిసిపోతాను, నువ్వు ఓడిపోతే ఆ గ్రౌండ్లోనే నీకు బాప్తిసం ఇస్తాను. దెబ్బతో రాలేదు. ఎవడు వచ్చిన పాపాన్ని పోడా. సింహగర్జన చదవండి, అవన్నీ ఛాలెంజీలే. న్యూస్ పేపర్లో ప్రకటించా. ఆ న్యూస్ పేపర్ న్యూస్ కూడా మేము సింహగర్జనలో వేసాం. కనుక ప్రియులరా, అర్థం పర్థం లేని అవాస్తవాలను దేవుని నామానికి కళంకం తెస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఎవరో క్రైస్తవులు. హైందవ సోదరుల పాపం వాళ్ళని వదిలేయండి. మీరు ఆళ్ళ జోలికి వెళ్తేనే వాళ్ళు మన జోలికి వచ్చారు. వీళ్ళు చెన్నింటోళ్ళటి మనోళ్ళు. వాళ్ళు అనవసరంగా రెచ్చగొట్టారు హైందవ సోదరుల్ని. వాళ్ళు రెచ్చగొట్టగానే వాళ్ళు పైకి లేచారు. వాళ్ళు పైకి లేకగానే ఈ మధ్యలో ఉన్న బజార్ కుక్కలన్నీ లేచాయి. బౌ 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 అనుకుని. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఎందుకంటే 2-3 మీద కేసులు ఫైల్ చేశారు వాళ్ళు. క్రైమ్ కేసులు పెట్టగానే దెబ్బతో సైలెంట్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరం ఉన్నంత పెద్ద ఘర్షణలు ఇప్పుడు లేవు. దేవుని పిల్లలారా, బైబిల్ వాదనద్దు, కలిసి చర్చించండి. చర్చించుకోండి. ఏది నిజమైతే బైబిలే జడ్జిమెంట్. మనకు బైబిలే జడ్జి. నువ్వు చెప్పింది బైబిల్లో ఉందా? ఆ బైబిల్లో ఉన్నవన్నీ రుజువు చేసి చెప్పు. ఎవరికి? వినేవాడికి. ఆడసలు కూర్చుంటాడు కానీ నువ్వు రుజువు చేసినా విండు. ఆడు బైబిల్లో మరొకటి చెప్తాడు నీకు. ఆడి బుర్రకు పుట్టిన ఏ పురుగు ఉందో ఆ పురుగు మ్యాటర్ బయటకు తీస్తాడు. ఆడి నమ్మడు. కనుక అలాంటప్పుడు ఎందుకు చెప్పడం? వినని వాడికి ఎందుకర్రా మీరు చెప్తారు? వినని వాడిని వినని వానిగానే వండనివ్వండి, ఆడి జోలికి వెళ్ళకండి. నేను చెప్తున్నానండి, మా వాళ్ళు పోటీలు చేస్తున్నారు, బుద్ధిహీనులు వాళ్ళందరికీ చెప్పాను, మీరు పోటీలు పడకండి, మంచిది కాదు, క్రైస్తవ్యానికి కళంకము, అపవిత్ర పాలు చేస్తున్నారు బైబిల్ని. దేవుని పిల్లలారా, కనుక కొన్ని వేల మతశాఖలు వచ్చాయి ఇప్పటికే. కొన్ని వేలు. ఒకరికి పడదు. బాప్టిస్టులు లూథరన్ చర్చ్ పక్కన ఇల్లు ఉందనుకోండి, లూథరన్ చర్చ్కి వెళ్తారా వాళ్ళు? చెప్పండి మీరు. వెళ్ళరు. ఈ లూథరన్ చర్చిని దాటేసి ఆ బాప్టిస్ట్ చర్చిలు పడిపోతాడు వెళ్ళి. వీడిది బాప్టిస్ట్ కనుక. బాప్టిస్టా వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా ఎవరికైనా? బాప్టిస్ట్ ఏంటి? బాప్టిస్ట్ అంటే బాప్తిస్మము అంటే ముంచుట. బాప్తిస్మం అంటే ముంచుట. బాప్టిస్ట్ చర్చ్ అంటే ముంచుట సంఘము. ఎందులో ముంచుట సంఘం? ఎందులో ముంచేయాలి? నన్ను ఎందుకురా ముంచేసేవరా బాబు అని అడుగుతుంటారు అప్పుడప్పుడు. బాప్టిస్ట్ సంఘమా? ఎందుకు బాప్టిస్ట్ సంఘం? అసలు అర్థం ఉందా? నీ పేరు బాప్టిస్ట్ అని పెట్టుకో. బాప్టిస్టు వతి, బాప్టిస్టు కుమార్, బాప్టిస్టు రాజు, బాప్టిస్టు రాణి పేర్లు పెట్టుకుంటారా? పేర్లు పెట్టుకోరు. నా చిన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ముంచే యోహాన్ అని పిలిచేవారు. అంటే ముంచుతాడు కదా యోర్దాన్ నదిలో వచ్చిన వాళ్ళందరినీ. ఆ ముంచే యోహాన్ అని పేరు పెట్టాడు ఆయనకి. ఓరు బాబు, ఆయన ముంచే యోహాన్ కాదు, బాప్తీసాలు ఇస్తున్నాడు కనుక బాప్తీసాలు ఇచ్చే యోహాన్ అన్నాడు అంతే. యేసుప్రభు కూడా ఆయన దగ్గరికి వచ్చే బాప్తీసం తీసుకున్నాడు. కనుక దేవుని పిల్లలారా, బైబిల్ మీద మంచి పాండిత్యం ఉండాలి మీకు. బైబిల్ బాగా నేర్చుకోండి. బాగా నేర్చుకున్న తర్వాత
25 ఏళ్ళు బైబిల్ నేర్చుకోవటంలో మీకు పాండిత్యం వస్తే అప్పుడు వెళ్ళు. ఎవరితోని అది వాదించడానికి, మనోళ్ళతో కాదు. శత్రువులు ఉన్నారు బయట. యేసు దేవుడు కాదంటారు, అసలు దేవుడు అనేవాడే లేడంటారు. వాళ్ళతో పెట్టుకో వెళ్ళి. సైన్సే రైట్ అంటాడు. సైన్స్ ముందు పుట్టింది అన్నాడు. సైన్స్ ముందు పుట్టలేదు, ప్రకృతి ముందు పుట్టింది. ప్రకృతి ముందు పుడితే ప్రకృతిని చూశాడు, చెట్టుని చూశాడు, వృక్షశాస్త్రం రాశాడు, జంతువులు చూశాడు, జంతుశాస్త్రం రాశాడు. అలాగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో పెట్టుకునేవాడిని. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి, ఎక్కడి నుంచి వచ్చే ఈ శాస్త్రాలు? ప్రకృతి ముందు పుట్టింది. ఆ ప్రకృతిని చూసిన తర్వాత మనుషుడు రెండోసారి పుట్టాడు. రెండోసారి పుట్టిన మానవుడు ప్రకృతిని నేర్చుకున్నాడు. దానికి ప్రకృతి శాస్త్రం అని పేరు పెట్టాడు. వాడు నేర్చుకునే పాఠాలు దేవుడు సృజించిన ప్రకృతిని నేర్చుకున్న పాఠం, కానీ ఆ దేవుణ్ణి వదిలేసి ప్రకృతిని. కనుక దేవుని పిల్లలారా, 25 ఏళ్ళ మీకు ఆ సర్వీస్ ఉంటేనే తప్ప మీరు బైబిల్ని బోధించలేరు. నన్ను అడిగితే సువార్త ప్రకటించు. ఎందుకంటే అది సులువుగా వస్తుంది కనుక నువ్వు ప్రకటించు. సువార్త అనగానే మళ్ళా సు అంటే మంచి, వార్త అంటే న్యూస్ అని చెప్పకో. సువార్త అంటే సువార్త అంటే బైబిల్ ఏం చెప్పింది? సువార్త అని మరణం, సమాధి, పునరుద్ధానం బైబిల్లో ఉంది. అది సువార్త అని ఉంది అక్కడ. టైం లేదు మనం చెప్పుకోవడానికి అవన్నీ. సువార్త అర్థమైందా? కనుక మనుష్యులు కల్పించిన పద్ధతులు చదువుతున్నాడు. అదే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. నన్ను వ్యర్థముగా అంటే మనం యేసు ప్రభువుని ఆరాధిస్తామా? తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తామా? మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. యేసు ప్రభుని ఆరాధిస్తామని ఒకడు, పరిశుద్ధాత్మను ఆరాధిస్తామని ఒకడు. ఎవరిని ఆరాధిస్తారో వీళ్ళకే తెలీదు. తండ్రి ఆరాధన, తండ్రినే ఆరాధించాలి. ఎందుకు? యోహాను సువార్త 4వ అధ్యాయం. అన్నిటికీ బైబిల్ ఉంది. జడ్జిమెంట్ ఇది, సుప్రీం జడ్జ్ ఇది. బైబిల్ ఈజ్ ద సుప్రీం పవర్ అండ్ సుప్రీం జడ్జ్. అది 4వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనం. అందరూ తేయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు. యేసును కాదు ఆరాధించడం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కాదు ఆరాధించడం, తండ్రిని ఆరాధించడం. యేసును ఇప్పుడు వాడతాం. మీరు ప్రార్థన తండ్రికి చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. అప్పుడు యేసుప్రభుని ఎత్తుతారు. యేసుప్రభు ద్వారా యేసుప్రభుని ఆరాధించరు, తండ్రిని ఆరాధిస్తారు. ఎవరి ద్వారా? యేసుప్రభు ద్వారా. ఎవరు? మళ్ళీ ఆత్మతోనూ అంటే పరిశుద్ధాత్మ దేవునితోనూ. ముగ్గురు కనపడ్డారు అక్కడ. మీరు మీ తండ్రిని ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ సత్యముతోనూ. సత్యం ఎవరు? ఎక్కడుంది అది? 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు నువ్వు వారిని ప్రతిష్ఠ యేసుప్రభు అంటున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కనుక వాక్యం ఎవరు? 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మనలో నివసించింది. ఎవరెంతకి వాక్యం ఎవరు? ఆ వాక్యమే శరీరధారి అయి అంటే యేసుక్రీస్తులా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు 33 సంవత్సరాలు. కనుక వాక్యం అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ పెద్దలైనకి వెళ్ళిపోతాం. తండ్రిని ఆరాధించేవారు అట్టి ఆత్మతోనూ సత్యముతోనూ
ఆత్మతోను అంటే పరిశుద్ధాత్మతోనూ, సత్యముతోనూ అంటే యేసు ప్రభువుతోనూ తండ్రిని ఆరాధించండి. తన్ను ఆరాధించేవారు, తండ్రిని అలా తండ్రి అయిన దేవుణ్ణి అలాగ ఆరాధించేవారు, తన్ను ఆరాధించేవారు అలాంటి వాళ్ళే కావాలి నాకంటే. మళ్ళీ తండ్రి కోరుకుంటున్నాడు, తండ్రిని ఆరాధించేవారు అలాగే ఆరాధించాలని అడుగునేముంటో చూడండి. తండ్రి కోరుచున్నాడు, తండ్రి కోరుచున్నాడు అని ఉంటుంది పదం. బైబిల్ సరిగ్గా తెలియక మన సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని నాకు తెలిసింది. మన సంఘంలో బైబిల్కి భిన్నంగా మాట్లాడేవాళ్ళు, తేడాగా మాట్లాడేవాళ్ళు నాకు తెలిసింది. వాళ్ళ విషయంలో సుదీర్ఘమైన ఆలోచనలు చేస్తాను. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను బయటికి పంపించేస్తాను చర్చిలో నుంచి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎందుకు మన దగ్గర? చెత్త, రోడ్డు మీద చెత్త ఇంట్లోకి వచ్చింది అనుకోండి గాలికి, ఏం చేస్తారు? మాట్లాడరే, తొడరా, లేకపోతే చెత్త మీద పడుకుంటారా సాపేసుకొని. కనుక సంఘంలో అలాంటి వాళ్ళు ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఉన్నారని తెలిసింది. నాకు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి, కానీ తొందరగా యాక్షన్లోకి రాను. నేను కనిపెడతాను, నాకు రెడ్ హ్యాండెడ్గా దొరకాలి, అప్పుడు వాళ్ళని బయటికి పంపించేస్తాను. ఎందుకు? నమస్కారం పెట్టి ఒక ఆమెను పంపించాను చర్చిలో నుంచి. నువ్వు కూర్చొని ఉంటే అమ్మా నేను మాట్లాడిన వాక్యం మాట్లాడినని సైలెంట్ అయిపోయినా. వేళ మార్నింగ్ ఆరాధనలో ఆదివారం లేచి వెళ్ళిపోయింది. అప్పుడు వాక్యం చెప్పాను. కొంతమందిని పంపించేస్తాను చర్చిలు నిర్మోహమాటంగా. నా తండ్రిని మెచ్చని వాళ్ళు, నా తండ్రిని వెంబడింపని వారు నాతో ఉండకూడదు, నా దగ్గర ఉంచను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు వినే మంచి వాళ్ళని కూడా పాడు చేస్తారు వాళ్ళ చెత్త మాటలతో. వాళ్ళ చెత్త మాటలతో వినే మంచివాడిని కూడా పాడు చేస్తారు. కనుక మార్కు సువార్త 7వ అధ్యాయం యేసుప్రభు అంటున్నాడు ఏమని? వారు మానవులు కల్పించిన పద్ధతులు నా ఉపదేశాలను అబద్ధమాడి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. నన్ను వ్యర్థంగా వ్యర్థం అంటే వేస్ట్ వర్షిప్. ఏం ఆరాధన అది? వేస్ట్ వర్షిప్. అర్థమైందా? ఏటి మాకు ఒక్కొక్క లింక్ ఉంటుంది లేండి. మనల్ని అందరినీ ప్రశ్నించేవాళ్ళే. ఈ పెళ్ళికి ఎలాగ వెళ్ళిపోయింది సంఘం, నా పెళ్ళికి ఎందుకు రాలేదు అని ఒక ఆవిడ పడి చచ్చిపోతుందట. ఈ పెళ్ళికి వెళ్ళిపోయారు, మరి నా కూతురు పెళ్ళికి ఎందుకు రాలేదు, మీరు ఎవరు పెళ్ళికి రాకుండా ఉండిపోయారు అన్న. అంతే, అది పద్ధతి. అది నీ పెళ్ళి తిరుపతి కొండ మీద చేసావు, విగ్రహాలు పూజించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పెళ్లిపేటల మీద కూర్చుంది, మరి అన్ని రకాలైన పసుపు తాళ్ళు, ఎర్ర తాళ్ళు, రకరకాల రంగుల తాళ్ళు కట్టి, ఏమండి మరి ఇలాంటివన్నీ చేస్తూ ఇలాంటి పెళ్ళిళ్ళు చేస్తే ఆ దేవుడు నీ కాని దేవుడి దగ్గరికి వెళ్ళి తాళి కట్టిస్తే నీ పెళ్ళికి ఎందుకు వస్తారు? మేమెవరో నీలో చెడిపోయినడువా? మేము అలాంటి వాళ్ళం కాదు. సంఘం వెళ్ళి అక్కడ పెళ్లి చేసినా, వాళ్ళు వచ్చి సంఘంలో పెళ్లి చేసినా అది పెళ్ళి, అది దైవ చిత్తానుసారమైన పెళ్ళి. సంఘం వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళు సంఘానికి వచ్చి పెళ్లి చేసుకున్నా రెండు ఒక్కటే. కాకపోతే ఆ బాబు హిందువుడు కనుక పెళ్ళి ఆపలేము. అలాగని క్రైస్తవులం కనుక నువ్వు నీటిలో ములిగేయాలి. పెళ్ళికి ముందు చాలామంది నీటిలో ములిగేస్తారు, బాప్తీసం తీసుకొని పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ గుడి లేదు, గుండవ లేదు వాళ్ళకి. పెళ్లి కోసమే వాళ్ళు బాప్తీసాలు తీసుకుంటారు. అలాంటి బాప్తీసాలు మాకు ఇష్టం లేదు. నువ్వు పెళ్లి చేసుకోమ్మా, పెళ్లి చేస్తారు. జీవన్ బాబు వస్తాడు, పెళ్లి చేస్తాడు, సంఘం వస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే నువ్వు ఆయన నామాన్నే పెళ్ళి అక్కడ ఎలా జరిగిందండి? మరి ఎల్లుళ్ళు చెప్పండి, నేను రాలేదు కదా. పెళ్ళి ఎలా జరిగింది? యేసుకు క్రైస్తవులు వివాహం జరిగినట్టు జరిగిందా? కష్టమందు, బాధ అందు, రోగమందు, జబ్బులందు, జ్వరం అందు, వినలేదేట ఆ సూత్రాలన్నీ మాట్లాడరా? క్రైస్తవ ఆజ్ఞ ఏంటి? క్రైస్తవ విధానంలోనే పెళ్లి జరిగింది, క్రైస్తవ విధానంలోనే ఉంగరం పెట్టుకున్నారు, క్రైస్తవ విధానంలోనే
సంతకాలు పెట్టుకున్నారు. రిజిస్టర్ అంటే గవర్నమెంట్. సంతకం అంటే ఏంటంటే గవర్నమెంట్ది, అది రిజిస్టర్ మ్యారేజ్. అది క్రైస్తవుల్లో అక్కడ నిలబడి పెళ్లిలో ప్రసంగం చేశారు. మంత్రాలు చదవలేదు. నీ బొగ్గు పొయ్యిలో పొయ్యి అని ఇలాంటివేమి చదవలేదు. కనుక ప్రియులారా, తెలియకుండా నోటుకొచ్చినట్టు వాక్కండి. వాగినోళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ సంఘంలో ఉన్నోళ్ళు ఎవరో అందిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి. మరి లేకపోతే అవతల వ్యక్తికి ఎలా తెలిసిందండి చెప్పండి? సూపర్గా వెళ్ళి పీకమ్మయ్య తినేసి వచ్చారు. అక్కడ బిర్యానీ బూర్లు గీర్లు కాజాలు గీజాలు తిన్నారా బాగా? పాపం తినేసి వచ్చి శత్రువులకి అందించడం. సంఘం అంతా వచ్చింది ఇక్కడ పెళ్ళికి, నీ కూతురు పెళ్ళికి రాలేదు. చూసి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు కూడా నాకు తెలిసాయి. కనుక పంపించేవాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని కూడా పంపించేస్తాను. ఇలాంటి వాళ్ళందరినీ మన ఇంట్లో ఉండి మన తిండి తిని మన వాక్యం విని మనకే గొయ్యతవుతున్నారు వీళ్ళు. అర్థమైందా? కనుక జాగ్రత్త. నేను చాలా ఖచ్చితంగా ఉంటాను. ఎవరిని రమ్మన్నో ఎవరిని పొమ్మన్నో. పోతాము అనే స్టేజ్కి రాగానే వాళ్ళని పంపించేస్తాను తప్ప పోము నేను ఈడుస్తుంటే వద్దు మేము వెళ్ళమంటారు కదా, వాళ్ళు ఉంచుతాను. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? చదివేనైనా మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వ్యర్థముగా, వేస్ట్ వర్షిప్, ఫాల్స్ వర్షిప్. మిగతా అక్కడికి వెళ్తున్నావు అనుకో, నువ్వు వేస్ట్ ఫెలో. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నావు అంటే వేస్ట్ ఫెలో. వ్యర్థముగా ఆరాధించుదురు. ఇంకేమన్నాడు? అని వ్రాయబడినట్లు. ఎక్కడ? యెషయా గ్రంథంలో దేవుడు అప్పుడు చెప్పాడు, క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు. ఇదేమో ఈ యేసుప్రభు చెప్పింది క్రీస్తు శకం 33. క్రీస్తు శకంలో 30 నుంచి 33 సువార్తలు రాయబడ్డాయి. కనుక దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ని ఒక కోణంలో మనం చదవకూడదు. బైబిలు 66 పుస్తకాలు, 66 కోణాలు నీకు తెలిసి ఉండాలి. లేకపోతే ఒక కోణం 2 కోణాలు తెలుసుంటే నువ్వు పప్పులో పడిపోతావు. వద్దు. దేవుడు నువ్వు ఆరాధనకి వెళ్ళినా అది ఎందుకో పనికిరాదు. వ్యర్థమైన ఆరాధన. ఇంకేమన్నాడు? అని వ్రాయబడినట్లు వేషధారులు, మీరు క్రైస్తవులు వేషం వేసుకొని తిరుగుతున్నా ముసుగు దొంగలు మీరు. వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా గారు ప్రవచించినది కరెక్ట్గా చెప్పాడు ఆయన. అంటే యేసుప్రభు వారు యెషయా గారు చెప్తున్నాడు. అది అప్పుడు మొట్టమొదటి తండ్రి చెప్పాడు. అది యెషయా ద్వారా రాయించాడు. అది ఇది యేసుక్రీస్తు పలికింది మత్తయి గారు రాస్తున్నారు. మరి ఇవన్నీ ఎలా తెలుసు మీకు? ఏదో చెప్పేసి బైబిల్లో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అది ఉంది కదా, అది ఇక్కడ ఉంది కదా. ఏది ఎక్కడ ఎందుకుందో అవన్నీ నీకు తెలియాలి. సందర్భానుసారమైన ఆలోచన ఉండాలి నీకు. ఇది ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎందుకు చెప్పారు, ఈ చెప్పటంలో ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మీకు తెలియకపోతే బైబిల్ని మీరు చదవలేరు. బైబిల్ మీకు అర్థం కాదు. అర్థమైందా? ఎప్పుడైనా సంఘంలో ఆడవాళ్ళు, ఏమండి మనం చర్చి కిందకి వెళ్ళడం అక్కడికి అని అంటే నాతో చెప్పండి. మీ భార్యలంటే నాతో విషయం చెప్పాలి మీరు. అలా చెప్తే నేను సరి చేసుకుంటూ వస్తాను ప్రతిదీ. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు బోధించిన బోధ కాదు, ఒక 30-40 సంవత్సరాల క్రితం బోధించిన బోధ ఇది. మళ్ళీ ఇప్పుడు చేయవలసి వస్తుంది. ప్రారంభం, ఫండమెంటల్ నాలెడ్జ్ అంటారు ఇది. అంటే తెలుగు భాష బాగా మాట్లాడాలంటే ముందు నువ్వేం దిద్దాలి? అని దిద్దాలి. అప్పుడు ఆలన్నీ వస్తే ఆ తర్వాత పదాలు నేర్చుకుంటే ఆ తర్వాత పాఠాలుగా మారితే ఆ పాఠాలు మీరు చదివితే అప్పుడు ఆ పాఠం మీకు అర్థమవుతుంది. అంతేగాని ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ఈ రాకుండా మీరు మాట్లాడేస్తాం భాషలు అంటే ఏం మాట్లాడతావు? అన్ని బూతులు మాట్లాడతావు. భాష రాకపోతే వీపు సాప్ అయిపోద్ది అంటారు చిన్నప్పుడు. ఒరే నీ భాష బాగులేకపోతే వీపు సాప్ అయిపోద్దరా అంటారు బడిలో మాస్టర్ గారులు చిన్నప్పుడు మమ్మల్ని. రే మీరు సరిగా నేర్చుకోకపోతే వీపు సాప్ అయిపోద్ది అనేవారు. కనుక భాష తెలియాలి, బైబిల్ తెలియాలి.
అలా తెలుసుంటేనే మనం ఖచ్చితంగా బైబిల్ని బోధించగలం. బైబిల్ రాని వాళ్ళు బైబిల్ బోధించేయకండి. ముందు మీకు లెక్చరర్స్ ఉంటారు, మా పిల్లలు ఉంటారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళని అడగండి, ఏమండి మాకు బైబిల్ నేర్పించండి అని. నాకు బైబిల్ తెచ్చని వాడొకటి వాడి, వీడికి బైబిల్ తెలిసిన ఈడొకటి వాడి, వాడొక కోణంలో చెప్పి వీడొక కోణంలో చెప్పి నాకు భిన్నంగా బోధిస్తున్నారు కూడా కొంతమంది. పిల్లల్లో నాకు భిన్నంగా బోధిస్తున్నారని కూడా విన్న 4 పేర్లు కూడా వచ్చాయి నా దగ్గరికి. కనుక మిమ్మల్ని అందరినీ కూడా బయటికి పంపే వారిలో తలుపు వేయబడే పద్ధతి నేను తయారు చేసుకుంటున్నాను, వాళ్ళందరినీ బయటకు తోయడానికి. ఎందుకంటే జాగ్రత్తగా ఉన్నారా? సరే మీరు నా మాటకు భిన్నంగా ఏమైనా మీకు ఏదైనా డౌట్ ఉందనుకోరా, మీ మధ్యనే మీతోనే ఉన్నాను, రండి నా దగ్గరికి కూర్చోండి, చెప్తాం. నువ్వు అడగకుండా చేయకుండా నువ్వు ఒకటే బోధిస్తున్నావు, బయటికి వెళ్ళంటే నిన్నేం చేయాలి? బయటకు తొయ్యాలి. చూస్తున్నాను, వాళ్ళని కనిపెడుతున్నాను. బైబిల్ని ఎవరిష్టానుసారంగా వాళ్ళు బోధించే అర్హత లేదు. మీరు ఏమాత్రపోతారా బైబిల్ని మరి అర్థం అయ్యేటట్టు చెప్పడానికి, కోణాలు చెప్పడానికనే? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బీ కేర్ఫుల్.